కాబట్టి ఈరోజు మేము ప్రభుత్వాన్ని కోరేది, మేము మిమ్మల్ని అడిగేది కూడా న్యాయమైన డిమాండ్ ప్రభుత్వం అమలు చేయాల్సిన బాధ్యత. ఎవరికైతే పింఛన్ రాలేదో కొత్త పింఛన్లు అందరికీ ఇవ్వాలి. ఆ ఇచ్చే పింఛన్ కూడా 4,000 కాదు 6,000 పెంచమని చెప్పని ప్రభుత్వాన్ని పేద వర్గాల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదే సమయంలో కొన్ని రకాల ప్రమాదవశాత్తు చనిపోయేటువంటి వాళ్ళకు, ఇసుపుట్ల ప్రమాదం వల్ల చనిపోయే వాళ్ళకు, విపత్తుల వల్ల చనిపోయే వాళ్ళకు ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ లేదు. కాబట్టి ప్రభుత్వం ప్రతి ఒక్క వ్యక్తికి 20 లక్షల రూపాయల ఉచిత ప్రమాద బీమా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మా బాధలు చూడండి, పేద వర్గాల కష్టాలు చూడండి. ఈరోజు కూలీలో పోయినటువంటి వాళ్ళు ప్రమాదవశాత్తు చనిపోతే వాళ్ళకు ₹1 కూడా ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి లేదు. ₹1 కూడా ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి లేదు. ₹1 కూడా ప్రభుత్వం ఇవ్వలేదు. కాబట్టి ఈరోజు ఉచిత ప్రమాద బీమా అనేది 20 లక్షల రూపాయలకు ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, ఏదో ఒక కంపెనీతో ప్రభుత్వ ఒప్పందం కుదుర్చుకొని సామాన్య మధ్యతరగతి పేదవాళ్ళు ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే 20 లక్షల రూపాయల ఉచిత ప్రమాద బీమా ఖచ్చితంగా ఇవ్వాల్సిందని చెప్పని వర్గాల డిమాండ్లను కూడా ప్రభుత్వం అమలు చేసేంత వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యమం ఉధృతంగా ఉంటుందని చెప్పనేసి ఏపీఎంఆర్పీఎస్ తెలియజేస్తూ ఈరోజు మరి అన్ని జిల్లాల కలెక్టరేట్లో ఈ ధర్నా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఇక్కడ నుంచి నేను కడప జిల్లాకి వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి ఈ కార్యక్రమాన్ని మరి మన ఎంఆర్పీఎస్ నాయకులు మరికొద్దిసేపు ఈ విషయాలన్నీ కూడా మాట్లాడి తదుపరి జిల్లా కలెక్టర్ గారికి పేద వర్గాల పక్షాన ఈరోజు పేద వర్గాలు అయితే ఉన్నారో వారందరూ కూడా సామాజిక భద్రతా పింఛన్ 4,000 నుంచి 6,000 పెంచాలి, కొత్త పింఛన్లకు ఆన్లైన్లో స్వీకరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మన గ్రామాలలో ఎప్పుడు కూడా శ్మశాన స్థలాలకు చాలా రకాల అడ్డంకులు ఉన్నాయి. కొందరేమో అక్రమాలకు గురి చేస్తూ ఉన్నారు. ఈ విషయాలలో ప్రభుత్వం ఒక విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ ఎట్లయితే ఉన్నదో అలాగనే ఈ యొక్క అభివృద్ధి ఏవైతే శ్మశాన స్థలాలు లేవో దానికి మరి ప్రభుత్వము జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేసి అన్ని గ్రామాలలో ఎస్సీలకు శ్మశాన స్థలాలు ఉన్నాయా లేవా, ఎంతమందికి గ్రామాలలో మనుగడ వసతి ఉంది, ఏ గ్రామంలో పిల్లలకు అందుబాటులో స్కూల్ ఉందా, ఆ గ్రామంలో అంగన్వాడీ కేంద్రం ఉందా, ఇవన్నీ కూడా పరిశీలించి తగిన న్యాయం చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మన నంద్యాల జిల్లా కలెక్టర్ గారిని కోరుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాల్సిందిగా సమావేశం మాట్లాడుతుంది.